హలో మాస్టారు, గోంగూర అంటే నచ్చని వారు ఎవరుంటారు? మరి ఆ గోంగూరతో గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేయండి. అది కొంచెం వేడెక్కాక ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ముక్కల్ని దాంట్లో వేయండి. అది బాగా వేగాలన్నమాట. ఉల్లిపాయలు మగ్గిపోవాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఒక 2 minutes వేగాక చికెన్ వేసి బాగా వేయించాలన్నమాట. మనం చికెన్ వేగేలోపు గోంగూర మగ్గపెట్టుకుందాం. ముందుగా నేనైతే ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను గోంగూర. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ పోసి మగ్గనివ్వండి. దాంట్లో మగ్గాక కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసి బాగా మగ్గాలి. దాంట్లో ఉన్న నీరు మొత్తం ఎగిరిపోవాలన్నమాట. అలా మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గోంగూరని పక్కన పెట్టుకోండి. ఈలోపు చికెన్ వేగింది కదా, దాంట్లో ముందు కొంచెం ఉప్పు వేయాలి. తర్వాత కొంచెం పసుపు, 1 స్పూన్ లేదా మీరు ఒక 2 స్పూన్స్ వేసుకోండి. బాగా స్పైసీ కావాలనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అది ఒకసారి కలిపి ఆయిల్ బయటకు వచ్చే వరకు దాన్ని వేగనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకోండి. తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా వాటర్లో చికెన్ ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడికిన తర్వాత చికెన్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసి బాగా కలుపుకోండి. అంతే, ఎంతో టేస్టీగా, యమ్మీగా, చాలా స్పైసీగా గోంగూర వేడి వేడి అన్నంలో అలా కలుపుకుని తింటే ఉంటుంది టేస్ట్.